హలో చెయ్యి. Greetings to you all in the matchless name of Lord and Savior Jesus Christ. సాటి లేని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తా ఉన్నాం. This is almost lunch time. ఇది దాదాపుగా భోజనం చేసే సమయం. I don't want to keep you here for long time. మిమ్మల్ని ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉంచాలని నేను అనుకోవట్లేదు. Maybe because you are all hungry or angry. బహుశా మీరు ఆకలి అయి ఉండొచ్చు, లేకపోతే మీకు కొంచెం కోపం కూడా వస్తూ ఉండొచ్చు ఈ సమయం. So I will confine myself to the timing. నా యొక్క ప్రసంగాన్ని నా సమయానికి నేను కట్టుబడి ఉంటాను. Once a British church has given an advertisement. ఒక బ్రిటిష్ సంఘము ఒక అడ్వర్టైజ్మెంట్, ఒక యాడ్ ఈ విధంగా ఇచ్చారు. They have given advertisement like this. వారు ఆ సంఘం వారు ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. We want to have a short time preacher to our church. మా యొక్క సంఘానికి క్లుప్త ప్రసంగం చేసే ఒక ప్రసంగికుడు కావాలి అని చెప్పేసి ఆ ప్రకటన ఇచ్చారు. We all have a long time experience, right? మా అందరికి చాలా ఎక్కువ అనుభవం ఉంది. But Europeans, they will not sit for 2-3 hours. ఐరోపా ఖండం వారు 2-3 గంటలు కూర్చొని వెళ్ళారండి దేవుని వాక్యం. They want to have short time preaching. వాళ్ళకు చాలా క్లుప్త ప్రసంగం చేసే ప్రసంగం కావాలి. So based on the advertisement, many people applied. ఆ ప్రకటన ఆధారం చేసుకుని చాలా మంది ఆ యొక్క ఉద్యోగం కోసమని అప్లై చేశారు. On the day of interview, one pastor was taken or appointed. ఆ యొక్క ముఖాముఖి సమయంలో, ఇంటర్వ్యూ సమయంలో ఒక పాస్టర్ గారు ఎన్నిక చేయబడ్డారు. The selected pastor came on Sunday morning to preach. ఎవరైతే ఎన్నిక చేయబడ్డాడో ఆ యొక్క పాస్టర్ గారు ఆదివారం ఉదయకాల సమయాన దేవుని వాక్యాన్ని బోధించడానికి వచ్చారు. When he came to the pulpit, ఆయన ప్రసంగ పీఠం మీద వచ్చినప్పుడు he asked a question. ఒక ప్రశ్న ఈ విధంగా అడిగాడు. Do you know what I am going to preach today? నేను ఈరోజు ఏం ప్రసంగం చేయబోతా ఉన్నానో మీకు తెలుసా అని చెప్పేసి కూర్చున్న వారిని అడిగాడు. All said yes, we know. కూర్చున్న వారందరూ కూడా అవునండి మాకు తెలుసు అని చెప్పేసి చెప్పారు. Then pastor said, అప్పుడు ప్రసంగికుడు లేకపోతే పాస్టర్ గారు ఈ విధంగా చెప్పారు. You know my message well in advance. మీరందరూ కూడా నా యొక్క ప్రసంగాన్ని ముందుగానే తెలుసుకొని ఉన్నారు కాబట్టి Thank you very much. మీ అందరికి కూడా చాలా వందనాలు. You got my message? మీ అందరికి నా ప్రసంగం వినిపించబడింది. He closed his Bible and went. ఆయన బైబిల్ మూసేసుకొని వెళ్ళిపోయాడు. First day preaching is over. మొదటి దినము ప్రసంగం అయిపోయింది. Second Sunday he came to preach. మరొక మరుసటి ఆదివారం ఆయన మరలా వాక్యాన్ని బోధించడానికి వచ్చాడు. So people were eagerly waiting. ప్రజలందరూ కూడా చాలా ఆసక్తితో దేవుని వాక్యం విందామని చెప్పేసి చూస్తూ ఉన్నారు. This Sunday also he asked the same question. మరుసటి ఆదివారం కూడా అదే ప్రశ్న ఆయన ప్రజలను అడిగాడు. Do you know what I am going to preach today? ఈ రోజు నేను ఏం ప్రసంగం చేయబోతా ఉన్నానో మీకు తెలుసా అని అడిగాడు. Then all said no. అందరూ కూడా మాకు తెలియదు అని చెప్పారు. Then pastor said, అప్పుడు పాస్టర్ గారు అన్నారు, you are all ignorant people. మీరందరూ కూడా ఏమీ తెలియని ప్రజలు. What is the use of preaching to you? మీకు చెప్పి ఏం లాభం? He closed his Bible and went. సర్లే అని చెప్పేసి బైబిల్ మూసేసుకొని వెళ్ళిపోయాడు. The second Sunday also message was very short. రెండవ ఆదివారం కూడా ప్రసంగం చాలా క్లుప్తంగా ఉంది. Third Sunday, మూడో ఆదివారం వచ్చింది. This time the believers were very alert. ఈ సమయం అక్కడ ఉన్న విశ్వాసులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. They knew that our preacher is a very clever man. మా ప్రసంగికుడు చాలా తెలివైన వాడు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. Both yes and no are over. మనము తెలుసు అని చెప్పేసి చెప్పడం అయిపోయింది, తెలియదని చెప్పడం అయిపోయింది. Third Sunday, what he is going to ask? మూడవ ఆదివారం కూడా ఆయన ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటా ఉన్నాడేమో. If he is asking same question, ఒకవేళ అదే ప్రశ్న గానీ ఆయన మళ్ళా అడిగితే what kind of answer we would give? మనము ఎటువంటి సమాధానం ఇవ్వాలని చెప్పేసి Third Sunday he came. మూడో ఆదివారం కూడా ఆయన వచ్చి దేవుని వాక్యాన్ని చెప్పాలని నిలబడ్డాడు. Then the pastor came to the pulpit. ప్రసంగ పీఠం మీద ఆయన నిలబడ్డాడు. He asked the same old question, do you know what I am going to preach today? ఇంత ముందు 2 వారాలు అడిగిన ప్రశ్ననే మరలా ఈ ఆదివారం కూడా అడిగాడు. ఈ రోజు నేనేం ప్రసంగం చేయబోతా ఉన్నానో మీకు తెలుసా అని చెప్పేసి మరలా అన్నాడు. Then some people said yes, some people said no. కొద్దిమంది తెలుసు అన్నారు, కొద్దిమంది తెలియదు అన్నారు. Then the pastor said, పాస్టర్ గారు ఈ విధంగా అన్నారు, I know that you are all very wise people. నాకు తెలుసు మీరందరూ కూడా చాలా తెలివిగల వాళ్ళని, well planned. చాలా మీరు ముందు పక్కా ప్రణాళిక చేసుకొని వచ్చారు. Do one thing. ఒక పని చేయండి. Those who said yes, please tell it to no. ఎవరైతే తెలుసు అని చెప్పారో వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి అని చెప్పాడు. So the third Sunday message was also very short. మూడో ఆదివారం ప్రసంగం కూడా చాలా క్లుప్తంగా ముగించబడిపోయింది. So my message is not going to be that short.
నా యొక్క ప్రసంగము ఆ విధంగా చిన్నగా ఉండబోతుంది. But my message will not be that long also. నా ప్రసంగం మర ఎక్కువగా కూడా ఉండదు. I would like to share about a very, very small thought with you this morning time. ఈ ఉదయకాల సమయన చాలా చిన్న తలంపు మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. 3 persons on 3 crosses. ముగ్గురు వ్యక్తులు మూడు శిలువల పైన. So normally we will see Christ on the cross, right? సహజంగా మనము యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ మీద చూస్తూ ఉంటాం కదా. But in short, we are going to look at 3 personalities on 3 different crosses. మనము ఈ సమయంన చాలా క్లుప్తంగా ముగ్గురు వ్యక్తులను 3 శిలువల పైన చూద్దాం. You know all the 3 people and the message very well. ఆ ప్రసంగంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా మీకు చాలా బాగా తెలిసిన వ్యక్తులే. And you know my message very well. నా యొక్క ప్రసంగం కూడా మీకు చాలా బాగా తెలిసే But I ఉండవచ్చు. want to remind you again and again. కానీ మరలా నేను మీతో చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. These 3 different people died in 3 different perspectives. ఈ ముగ్గురు వ్యక్తులు 3 విధాలుగా వారు చనిపోయారు. Their attitude was different. వారి దృక్పథాలు వేరువేరుగా ఉన్నాయి. And their vision was different. వారి యొక్క దృష్టి వేరే విధంగా ఉంది. And their lifestyle was different. వారి యొక్క జీవన విధానము వేరుగా ఉంటుంది. And at the end of their life, they had a different purpose or aim in life. వారి యొక్క జీవిత అంతిమంలో వారు వేరు గురిలు వాళ్ళు కలిగి ఉన్నారు. Though they all died on the cross, వారు ముగ్గురు కూడా శిలువ పైన మరణించినప్పటికీ their ultimate aim was different. వారి యొక్క అంతిమ ఉద్దేశము చాలా వేరుగా ఉంది. Shall we turn our attention to the Gospel of Luke? మన యొక్క బైబిల్ గ్రంథంలో మన పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త In చిత్తం. all the 3 or 4 Gospels, we have about the cross and the death on the cross. మనకు 4 సువార్తల్లో కూడా శిలువ మరియు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణాన్ని గురించి మనం 4 సువార్తల్లో చూడగలం. So shall we look at the 2 verses? 2 వచనాలు మనం చూద్దాం. Turn to Gospel of Luke chapter 23 verses 39, 40, 41. లూకా సువార్త 23, 39. 23వ అధ్యాయం 39, 40, 41 వచనాలు మనం చదువుకుందాం. Then one of the criminals who were hanged blasphemed him, saying, "If you are the Christ, save yourselves and us." But the other answering rebuked him, saying, "Do you not even fear God, seeing you are under the same condemnation? For we indeed justly, for we receive the due reward of our deeds, but this man has done nothing wrong." వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. Here, judicially looking at the things, we can see 3 criminals dying on 3 crosses. న్యాయపరంగా మనం గమనించినప్పుడు ముగ్గురు శిక్షార్హులు ఆ శిలువ పైన మరణించడం మనం చూడగలం. Normally we don't call Jesus a criminal. సహజంగా మనం యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన శిక్షార్హుడుగా మనం చెప్పము. But here on the cross, officially and judicially, he was a criminal. మరి ఇక్కడ శిలువ పైన న్యాయపరంగా మరి అదే విధంగా అధికారంగా ఆయన శిక్షార్హుడుగా ఉన్నాడు, నేరస్తుడుగా ఉన్నాడు. In the eyes of the law, all the 3 were dying as culprits or criminals. ఆ దేవుని దృష్టిలో గమనించినప్పుడు ముగ్గురు కూడా వారు నేరస్తులుగా శిక్షార్హులుగా ఆ శిక్షను అనుభవిస్తూ But ఉన్నారు. all the 3 died in different ways. కానీ ఆ ముగ్గురు కూడా వివిధ రకాలుగా వారు మరణించారు. Their attitude was different. వారి యొక్క దృక్పథాలు వేరుగా ఉన్నాయి. Their aims were different. వారి యొక్క గురి వేరుగా ఉన్నది. And their decisions were different. వారి యొక్క నిర్ణయాలు వేరుగా ఉన్నాయి. Taking decision in life is very important. మన జీవితాల్లో నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. Some people have no decisions in life. కొంతమంది జీవితాల్లో వారికి అసలు ఎటువంటి నిర్ణయాలు అనేవి ఉండవు. Whenever others say something, they will say, okay.
ఎవరైనా వేరే వాళ్ళు ఏదని చెప్పారనుకోండి, సరే ఆ విధంగా చేద్దామంటారు. But when we look at all these three personalities, కానీ ఇక్కడ మనం గమనించిన ముగ్గురు వ్యక్తులను చూసినప్పుడు they all had a different decision in life. వారి ముగ్గురు కూడా వేరు వేరు నిర్ణయాలు వారి జీవితంలో వారు కలిగి ఉన్నారు. Here in verse 39, 39వ వచనం మనం గమనించినప్పుడు two of them were called to be criminals. ఇద్దరు వ్యక్తులు వారు నేరస్తులుగా పిలువబడ్డారు. We read in verse 39. 39వ వచనంలో, Then one of the criminals who were hanged blasphemed him, saying, "If you are the Christ, save yourselves and us." వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకును, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. What do we understand from this statement? ఈ యొక్క వచనం నుంచి మనం ఏం అర్థం చేసుకోగలమండి? Here this criminal did not accept Jesus as Christ and Lord. ఈ యొక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారిని తన జీవితంలో ప్రభువుగా ఆయన అంగీకరించిన వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. And he says, if you are the Christ, ఆయన అంటా ఉన్నాడు, నువ్వు ఒకవేళ క్రీస్తువే అయితే, you save yourselves first. నువ్వు ఒకవేళ క్రీస్తువు కదా, క్రీస్తువే అయితే ముందు నువ్వు రక్షించుకును అంటా ఉన్నాడు. And now he is practically saying that you are not able to save yourselves. ఆయన ఈ విధంగా అంటా ఉన్నాడు, కనీసం నిన్ను నువ్వు రక్షించుకోలేవంటా ఉన్నావు, నువ్వు క్రీస్తు అని చెప్తా If ఉన్నావు. you are able to save yourselves from the cross, well, you come to me and save myself also. ఒకవేళ నిన్ను నువ్వు రక్షించుకోగలిగితే, నువ్వు రక్షించుకున్న తర్వాత నా దగ్గరికి రా, అప్పుడు నన్ను రక్షించని ఒక నేరస్తుడు అంటా ఉన్నాడు. And so we can say he is the criminal who did not look into himself. ఇక్కడ ఈ నేరస్తుడు గమనించినప్పుడు ఎలా మనం చూడగలమంటే, తనను తాను అంతరంగంగా తనను తాను చూసుకోలేని ఒక నేరస్తుడిగా మనం చూడగలం. He did not look unto himself and realize that he is a sinner. ఆయన తనను తాను పరిశీలించుకొని తను ఒక పాపినని గ్రహించలేని ఒక నేరస్తుడిగా ఉన్నట్లుగా చూడగలం. No repentant attitude. పశ్చాత్తాపము లేని హృదయం కలిగిన వాడు. He is least bothered about his sin. ఆయన తాను జీవితంలో కలిగిన పాపాన్ని గురించి ఆయన ఏమాత్రం కూడా లెక్క చేయట్లేదు. He was a thief. ఆయన దొంగగా ఉన్నాడు. But he never repented. కానీ ఆయన ఏమాత్రం కూడా దొంగగా ఉండి పశ్చాత్తాప పడని వ్యక్తిగా ఉంటా ఉన్నాడు ఈ నేరస్తుడు. He was caught. ఆయన పట్టబడ్డాడు. And brought before the judge. న్యాయాధిపతి ముందుకు ఆయన తీసుకురాబడ్డాడు. And the judgment was given about his life. అతని జీవితాన్ని గురించి ఒక తీర్పు ఇవ్వబడింది. What is the judgment? ఏంటంటే ఆ తీర్పు, Be hanged on the cross. నువ్వు శిలువ మీద వేలాడదీయబడాలని చెప్పేసి. Even at this time, ఈ సమయంలో కూడా నీవు he doesn't have a repenting attitude. నువ్వు తప్పు నువ్వు చేసావు, నేరస్తుడు, దొంగగా ఉన్నావు, నువ్వు శిలువ మీద వేయాలి అని చెప్పేసి అన్నప్పటికీ కూడా అతను ఏమాత్రం కూడా పశ్చాత్తాపం లేదు. Or else he doesn't fear God. మాత్రమే కాదు, అతను దేవునికి భయపడని వాడుగా ఉన్నాడు. The other thief was not like that. మరొక దొంగ ఆ విధంగా లేడండి. So we can say the other thief said, మరొక దొంగ ఏమన్నాడో మనం చూసినప్పుడు, the other answering rebuked him, saying, do you not even fear God, seeing you are under the same condemnation? 40వ వచనంలో, అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. Now the fear came here, fear of the Lord came to this thief. రెండవ దొంగలో మనం గమనించినప్పుడు అతనిలో దేవుని భయము కలిగినట్లుగా మనం చూడగలం. Therefore he says to the other one, అందుకోసమనే రెండో వ్యక్తితో చెప్తా ఉన్నాడు, you fear God? నువ్వు దేవునికి భయపడవా? Do you fear God? నువ్వు దేవునికి భయపడవా అంటా ఉన్నాడు. I fear God. నేను దేవునికి భయపడతాను. We are all under the same condemnation. మనం అందరం కూడా అదే శిక్షా విధిలో ఉన్నాం. Lord is also under the same condemnation. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే శిక్షా విధిలో ఉన్నాడు. The judge judged him to be hanged on the cross. న్యాయాధిపతి ఆయనను శిక్షకు అప్పగించాడు. ఏ విధంగానంటే నువ్వు శిలువలో మరణించాలని చెప్పేసి. Now if you look at all the three people, ఇక్కడ మనము ముగ్గురు వ్యక్తులను గమనించినప్పుడు, the first criminal, మొదటి నేరస్తుడు, he did not look at Christ. యేసుక్రీస్తు ప్రభు వైపు చూడని వ్యక్తిగా ఉన్నాడు. If you observe his life very carefully, అతని యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, he died in sin. ఆయన పాపములోనే మరణించాడు ఆ నేరస్తుడు. He died in sin and he perished his life. ఆయన పాపములోనే మరణించి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. Come to the second. మరొక వ్యక్తిని మనం గమనించినప్పుడు, we see that he started fearing God. అతడు తన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేవుని యొక్క భయంతో ప్రారంభించాడు. Bible says,
బైబిల్ ఈ విధంగా చెప్తా ఉంది. Fear of the Lord is the beginning of the wisdom. ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేట జ్ఞానమునకు మూలమని బైబిల్ గ్రంథం చెప్తుంది. Yes, if you have no wisdom, నీకు ఒకవేళ జ్ఞానం లేకపోతే you fear God first. దేవునికి భయపడు ముందుగా. What is the result? ఏంటి ఆ ఫలితం ఏంటో తెలుసా? Fear of the Lord is the beginning of the wisdom. దేవునికి భయపడుట జ్ఞానమునకు మూలం. If you fear God, automatically God will give you wisdom and knowledge. నువ్వు దేవునికి భయపడుతూ ఉంటావా, ఆ దేవుడు ఆటోమేటిక్ గా నీకు జ్ఞానాన్ని ఆ తెలివినిస్తాడు. When I was studying in my school, college and all, నేను నా యొక్క విద్యార్హతలో నేను విద్యాభ్యాసంలో ఉన్నప్పుడు స్కూల్లో కాలేజీలో I was not a good student. నేను మంచి విద్యార్థిని కాదు. I was not so good in studies. నేను నా యొక్క చదువుల్లో మంచి ఉత్తీర్ణత కలిగిన వ్యక్తిని కాదు. Of course, here many of you may be good students even now. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది మంచి విద్యార్థులు ఉండవచ్చు, So చక్కటి I was తెలివిపరులు. not a good student. నేనైతే మంచి విద్యార్థిని, మంచి తెలివిపరుని కాదు. Basically, I come from a farmer's family. నేను వాస్తవానికి ఒక వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చాను. And so వ్యవసాయం, you know, we have to work in the field. ఆ వ్యవసాయం మనందరికి తెలిసింది, పొలంలో పని చేయాలి. Some buffaloes will be there, some cows will be there. ఆ బర్రెలు, ఎడ్లు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా చూడాలి. Maybe in this village or in this town also there may be some buffaloes on the way I have seen. ఈ గ్రామంలో మనకు కూడా ఉన్నాయి ఆ బర్రెలు, ఎడ్లు, మనం కూడా చూస్తాం. And so people will go for cutting grass. We have to clean the cow dung in the cow shed. మనము వాటికి మేత కోసమని ఆ గడ్డి కోసుకొని రావాలి, తర్వాత ఆ పేడ తీస్తూ ఉండాలి, ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉండాలి. My father told me like this. మా తండ్రి గారు నాకు ఈ విధంగా చెప్పాడు, If you fail in 10th standard, I will buy a buffalo for you. నువ్వు ఒకవేళ 10వ తరగతిలో కానీ నువ్వు కానీ తప్పితే నేను ఒక బర్రె కొనిస్తానని చెప్పాడు మా నాన్నగారు. I said okay. మా నాన్నగారికి సరే నాన్న అని చెప్పాను. Whatever father gives is good. తండ్రి ఏది ఇచ్చినా కూడా అది మంచిదే అనుకున్నాను. Whether buffalo or sheep, that is good. అది బర్రె కావచ్చు, అది గొర్రె కావచ్చు, And ఏదైనా మంచిదే. unfortunately I failed. ఇంకా దురదృష్టజాత నేను ఫెయిల్ అయ్యాను. He gave me buffalo. ఇంకేముంది, ఇచ్చాడు, బర్రె ఇచ్చాడండి. Why? ఎందుకు? Because I was not a good student. ఎందుకంటే నేను ఒక మంచి విద్యార్థిని కాదు, తెలివితేటలు కాదు. I failed more than once. నేను ఒకసారి కాదు, ఇంకా ఎక్కువ సార్లు తప్పాను. Please don't ask me how many times you failed. దయచేసి ఒక చిన్న వినపం, ఎన్నిసార్లు ఫెయిల్ అయినా అనబాకండి. But more than one time. కానీ ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు తప్పాను. Oh, because I was not a good student. ఎందుకంటే నేను ఒక మంచి విద్యార్థిని కాదు, తెలివిపరుని కాదు. But I wrote my exam again. కానీ మరలా నేను నాకు పరీక్ష రాశాను, So I passed. మరలా పాస్ అయ్యాను. I went for my college studies. అన్న తర్వాత నేను నా యొక్క కాలేజ్ విద్యార్థికి I went to Bangalore University. బెంగళూరు యూనివర్సిటీలో చదువుకున్నాను. And I went for PG. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. Then I went for Bible school. తర్వాత నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళాను. And I spent my 8 years in Bible school. నేను బైబిల్ కాలేజీలో 8 సంవత్సరాలు నా యొక్క విద్యాభ్యాసం చేశాను. One thing I want to say. నేను ఒక విషయం చెప్పాలనుకుంటా When ఉన్నాను. I started fearing God, నా జీవితంలో నేను దేవునికి భయపడడం ప్రారంభించిన తర్వాత the Lord opened my eyes దేవుడు and I have received the light of God's word. దేవుడు నా యొక్క నేత్రాలను తెచ్చి దేవుని వాక్య వెలుగును నేను గ్రహించగలిగాను. That is why I am standing here today. అందుకోసమే నేను ఈ రోజు ఈ విధంగా నిలబడగలిగాను. And I have a reason to stand here. నేను ఇక్కడ నిలబడడానికి ఒక కారణం ఉంది. My father was a drunkard. నా తండ్రి ఒక త్రాగుబోతు. But one day he received a light of God's word. కానీ ఒక రోజు ఆయన దేవుని వాక్య వెలుగును ఆయన గ్రహించాడు. And he came to know the Lord. దేవుణ్ణి ఆయన తెలుసుకున్నాడు. And he came to a brethren assembly. ఆయన ఒక బ్రదరన్ సహవాసంలో ఆయన పెరిగాడు. After that we all came to the Lord. తర్వాత మా తండ్రి తర్వాత మేమందరం కూడా దేవుని తెలిగిన వారంగా ఉన్నాం. Yes, that is why I am standing here today. అందుకోసమే నేను ఈ విధంగా ఈ రోజు One నిలబడి ఉన్నాను. day I was in darkness. ఒక రోజు నేను చీకటిలో ఉన్నాను. But the Lord brought me to the marvelous light. కానీ నన్ను దేవుడు ఒక అద్భుతమైన జీవితంలోనే తీసుకుని వచ్చాడు. Here we have a thief. ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ మనం ఒక దొంగని Who గమనించగలం. lived in darkness. ఇతడు చీకటిలో జీవించిన వ్యక్తిగా And who died in darkness. చీకటిలోనే మరణించిన వాడుగా. That is the first thief who did not accept the Lord. ఇక్కడ మొదటి వ్యక్తి నేరస్తుడు గమనించినప్పుడు దేవుని అంగీకరించిన వ్యక్తిగా మనం In చూస్తాం. short, we can say he died in his own sin. ఈ విధంగా మనం చెప్పవచ్చు, అతడు తన పాపంలోనే తాను మరణించిన వాడుగా ఉన్నాడు. See, when he was dying there on the cross, ఆయన శిలువ పైన మరణించినప్పుడు there was darkness over all the earth. భూమి అంతటి పైన కూడా
ఆ చీకటి కమ్మినట్లుగా మనం చూడగలం. How many hours of darkness? ఎంతసేపు భూమి మీద చీకటి ఉందండి? There was 3 hours of darkness. 3 గంటల సేపు లోకమంతా కూడా చీకటి కమ్మింది. The sun was darkened. సూర్యుడు కూడా అస్తమించిపోయాడు. So the first criminal, he could not look into himself. మొదటి నేరస్తుడు గమనించినప్పుడు తనను తాను అంతరంగంగా తనను తాను చూసుకోలేకపోయాడు. Lived in darkness. చీకటిలోనే జీవించాడు. And his eyes were never brightened. అతని కళ్ళు ఎప్పుడు కూడా వెలుగులోనికి రాని వ్యక్తిగా ఉంటాడు. And he was not able to see the light of God. Sorry. He was not able to see the light అతడు of God. దేవుని యొక్క వెలుగును చూడలేని వ్యక్తిగా ఉంటాడు. And therefore finally dying in darkness and dying in sin. చివరిగా ఆ చీకటిలోనే మరణించి పాపంలోనే మరణించిన వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. The second thief, రెండవ దొంగను మనం we గమనించినప్పుడు call him repentant thief. అతన్ని మనము పశ్చాత్తాపడిన దొంగగా చెప్పగలం. Yes, we see that he looked unto himself. మనం చూడగలము అతడు తనను తాను వ్యక్తిగతంగా అంతరంగంగా తను తాను పరిశీలించుకున్న వ్యక్తి. Or we can say he had an inward look. ఈ విధంగా చెప్పగలం అతడు లోపల తనను తాను చూసుకునే వ్యక్తి అని చెప్పేసి చెప్పగలం. Oftentimes we are not able to look unto ourselves. చాలా సార్లు మనము మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనల్ని మనం పరిశీలించుకునే వారంగా ఉంటా ఉన్నాం. We are always looking at others. మనము ఎక్కువ సార్లు అనేక మంది ఇతరులను చూసే వాళ్ళంగా I ఉంటాం. can see your face very well. నేను మీ అందరి ముఖాలను చాలా స్పష్టంగా చూడగలుగుతాను. But I cannot see my face. కానీ నేను నా ముఖాన్ని నేను If I have to చూసుకోలేకపోతాను. see my face, నేను నా యొక్క ముఖాన్ని నేను చూసుకోవాలంటే I have to go to a mirror and stand before that and then see. నేను నా యొక్క ముఖాన్ని నేను చూసుకోవాలంటే అద్దం ముందుకు వెళ్ళి నా ముఖాన్ని చూసుకోవాలి. Bible says, బైబిల్ ఈ విధంగా చెప్తా ఉంది. word of God is a mirror. దేవుని వాక్యము అద్దం వంటిదని చెప్పి You read God's word, దేవుని వాక్యాన్ని నువ్వు చదివినట్లయితే or you look at Christ, దేవుని యేసుక్రీస్తు వైపు నువ్వు చూసినట్లయితే you listen to God's word, దేవుని వాక్యాన్ని నువ్వు వింటూ ఉన్నప్పుడు definitely you will be able to see yourselves. ఖచ్చితంగా నువ్వు చూసుకోగలిగిన పరిస్థితికి ఏర్పడుతుంది. In the letter to Romans, రోమీలకు రాసిన పత్రికలు మనం చూసినప్పుడు Apostle Paul says, అపోస్తలుడు పౌలు ఈ విధంగా అంటా ఉన్నాడు. in chapter 10 verse 17, 10వ అధ్యాయం 17వ వచనంలో faith comes by hearing, hearing by God's word. వినుట వలన విశ్వాసం కలుగును, అది దేవుని వాక్యం వలన కలుగును అని చెప్పేసి అంటా ఉన్నాడు. How does that light come to us? మనలోకి వెలుగు ఏ విధంగా వస్తుందండి? There are two ways. 2 మార్గాలుగా వస్తుంది. That is, faith comes by hearing, మొదటిగా వినుట వలన విశ్వాసం కలుగును, and hearing God's word. ఆ యొక్క వినుట అనేది దేవుని వాక్యం అని చెప్పేసి చూడగలం. All are not able to read God's word. అనేక మంది లేకపోతే కొద్దిమంది దేవుని వాక్యాన్ని చదవలేని స్థితిలో ఉండవచ్చు. In our country especially, many are uneducated and they are not able to read God's word. మన దేశంలో ప్రత్యేకంగా చాలా మంది చదువుకొని వారుగా ఉంటా ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని చదవలేని వారుగా They will ఉంటారు. be able to only listen to God's word. వారు కేవలము ఆ యొక్క చదువులేని వారు వినగలరు మాత్రమే. That is why Paul said faith comes by hearing, hearing by God's word. అందుకోసమే పౌలు అంటా ఉన్నాడు, దేవుని వాక్యం వినడం వలన విశ్వాసం కలిగిన అంటా ఉన్నాడు. It is not that we read first. మనము మొట్టమొదటిగా చదవడం కాదు కండి, We are hearing first. మనము మొదటిగా విన్నవారంగా ఉన్నాం. Either through evangelists or through fellow believers or through somebody. ఒకవేళ దేవుని సేవకుడి ద్వారా కావచ్చు, లేకపోతే తోటి సహోదరుల వాళ్ళు కావచ్చు, మొదటగా నువ్వు వాక్యం విన్నవాడుగా ఉన్నావు. But here this repentant thief had the privilege of listening to the Lord on the cross. ఎవరైతే పశ్చాత్తాపడిన వ్యక్తి ఉన్నాడో అతనికి ఒక భాగ్యం కలిగింది, దేవుని వాక్యాన్ని వినే భాగ్యం. On the cross, శిలువ పైన this repentant thief had a self realization. ఇతనికి ఎవరైతే పశ్చాత్తాపడిన వ్యక్తి ఉన్నాడో అతను తనను తాను పరిశీలించుకున్న వ్యక్తిగా తను తాను గ్రహించిన వాడుగా ఉన్నాడుగా చూస్తాం. He examined his life. తను తన జీవితాన్ని పరిశీలించుకున్నాడు. How many of us are able to examine our life? మనలో ఎంతమంది మన యొక్క జీవితాన్ని మనం పరిశీలించుకుంటా ఉన్నామండి? Normally we don't look into ourselves, right? సహజంగా మనల్ని మనం చూసుకోము. When others say something to us, ఎవరైనా ఇతరులు మనకు ఏదైనా చెప్తే it is very difficult to accept that. అది మన గురించి ఏదైనా ఇతరులు చెప్తే దానిని మనం అంగీకరించడం మనకు చాలా కష్టంగా ఉంటుంది. We have to accept.
కానీ మనము దాన్ని అంగీకరించాలి. I have two sons. నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. Sometimes they will give me some advices. కొన్నిసార్లు నాకు వాళ్ళు కొన్ని సూచనలు ఇస్తా ఉంటారు. Elder one is a doctor and the other one is working in an MNC company. మొదటి కుమారుడు డాక్టర్ గా ఉన్నాడు, మరొక కుమారుడు ఎంఎన్సి కంపెనీలో ఉద్యోగం చేస్తా ఉన్నాడు. You know very well. Both of them are younger to me. Okay. వాళ్ళిద్దరు కూడా నాకంటే చిన్న వాళ్ళు కదా సహజంగా. You can understand almost 30 years difference is there. నా పిల్లలకు నాకు దాదాపుగా 30 సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉంది. Before me both of them are very small. నా ముందు వాళ్ళిద్దరు కూడా చాలా చిన్నవాళ్ళు కదా. Sometimes they will come and give me some advices. కొన్నిసార్లు వాళ్ళు నా దగ్గరికి వచ్చి కొన్ని సూచనలు నాకు ఇస్తా ఉంటారు. It is difficult to accept. అది కానీ నాకు చాలా కష్టంగా But ఉంటుంది. I have to accept the reality, no other way. కానీ వాస్తవాన్ని నేను ఖచ్చితంగా అంగీకరించాలి, వేరే మార్గం లేదు కదా. Basically I am a Bible teacher. వాస్తవానికి నేను ఒక బైబుల్ బోధకుడిని. One of my students is sitting here. ఒక సహోదరుడు నా యొక్క స్టూడెంట్ కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. Oh, another brother is raising hand, brother Joshua from Markapuram. జాషువా బ్రదర్ మార్కాపురం, అన్న కూడా నా యొక్క విద్యార్థి. Then Prakash Raju is there. ప్రకాష్ రాజ్ అన్న కూడా నా యొక్క స్టూడెంట్. They were all students in college. వాళ్ళందరూ కూడా బైబిల్ కాలేజీలో నాకు విద్యార్థులుగా ఉన్నారు. But if they advise me something today, ఈ రోజు వారు నాకు ఏదైనా సలహా సూచనలు కానీ ఇస్తే I must accept it. ఖచ్చితంగా నేను దాన్ని అంగీకరించాలి. That is the decency. If it is acceptable, I have to accept it. అది ఒకవేళ అంగీకరించదగినదైతే ఖచ్చితంగా నేను దాన్ని I అంగీకరించాలి. should never say they were my students. నేను వాళ్ళు నా విద్యార్థులు కదా, నేను ఎందుకు వినాలని చెప్పేసి నేను ఎప్పుడు కూడా అనకూడదు. Even if this small boy comes and says to us, we have to listen to him. ఒకవేళ ఇక్కడ కూర్చున్న చిన్న విద్యార్థి లేకపోతే చిన్న బాలుడు ఏదైనా వచ్చి మనతో చెప్పినప్పుడు కూడా మనం ఖచ్చితంగా వినాలి. Never underestimate him. వాళ్ళను తక్కువ అంచనా ఎప్పుడు వేయొద్దండి, No. ఎప్పుడు వేయొద్దు. And that we have to look unto ourselves and find our faults. మనలో మనం పరిశీలించుకొని మనలో ఉన్న లోపాలు మనం గ్రహించే వరంగా ఉండాలి. Oh, I thank God. God has advised us through the Holy Spirit one day. మనము దేవునికి స్తుతులు చెల్లించాలి. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనకు ఒకసారి సూచన చేశాడు దేవుడు మనకు. The same Spirit has spoken to this repentant thief also. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఇదిగో ఈ శిలువ పైన పశ్చాత్తాపడిన ఆ దొంగతో కూడా మాట్లాడాడు. It was not an easy thing for a man to think all this when he was hanging on the cross with bleeding hands and feet. ఆ శిలువ పైన ఆ మేకులు కొట్టబడిన ఆ యొక్క శిలువ పైన ఉంటుండగా ఆ చేతుల్లో రక్తం కారుతూ ఉంటుండగా ఆ సమయంలో ఇవన్నీ కూడా అంగీకరించడం ఆ దొంగకు చాలా సులువు కాదండి. Look at the bleeding hands of these thieves. ఆ యొక్క దొంగల యొక్క చేతుల్లో నుంచి కారుతున్న రక్తాన్ని చూడండి. All the three were bleeding there. ఆ ముగ్గురికి కూడా రక్తాలు కారుతూ ఉన్నాయి. But one did not look unto himself. అయితే ఒకడు తనను తాను పరిశీలించుకోలేదు. The other looked unto himself and found that he is deserved to die. రెండో వ్యక్తి తనను తాను సరిచూసుకొని లేకపోతే పరిశీలించుకొని నేను మరణించడానికి తగిన వాడిని అని చెప్పేసి అంటారు. He says in his heart, I am deserved to die. This cross is the suitable place for me. తాను చూసుకొని ఈ యొక్క శిలువ పైన నేను మరణించడానికి నేను అర్హుడను, నేను మరణించవలసిందే అని చెప్పేసి అంటారు. There comes the repentance in his life. అక్కడ తన జీవితంలో తనను తాను పశ్చాత్తాపం కలిగింది. Yes, when he had the repentance. ఎప్పుడండి ఆ జీవితంలో పశ్చాత్తాపం కలిగింది? In the last minute of his life. తన జీవితంలో ఆఖరి నిమిషంలో. He is dying. He is dying minutes by minutes. ఆయన ఇంకా మరికొద్ది నిమిషాల్లో లేకపోతే సెకండ్లలో చనిపోబోతా ఉన్నాడు. And blood was going down. రక్తం కారిపోతా ఉంది. And he was dying by minute, second by second. నిమిషానికి క్షణానికి తన జీవితం ఇంకా చనిపోయే ఆఖరి గడియల్లోనే ఉన్నాడు. But he says, let me die for the reason behind me. ఆయన అంటా ఉన్నాడు, నేను చనిపోవడానికి నేను అర్హుడను, ఎందుకంటే నేను తప్పు చేశాను, పాపం చేశాను, అందుకోసం నేను అనుభవిస్తున్నానని చెప్పేసి శిక్ష అనుభవిస్తానని గ్రహించాడు. On the other side, మరొక దృష్టిలో మనం చూసినప్పుడు even in this darkness, ఇటువంటి చీకటి సమయంలో కూడా he was able to look unto Christ who was dying in the middle of లోకమంతా కూడా చీకటి కంటిన ఆ సమయంలో కూడా ఆ చీకటి సమయంలో కూడా యేసు క్రీస్తు ప్రభువారి వైపు ఆయన చూడగలిగిన వ్యక్తిగా ఉన్నాడు. See, they were all in darkness, right? వాళ్ళందరూ కూడా చీకట్లోనే ఉన్నారు కదండి. But even in the darkness he was looking unto Christ. అటువంటి చీకటి సమయంలో కూడా
ఆయన యేసు క్రీస్తు ప్రభు వారి వైపు చూస్తున్న వాడుగా ఉన్నాడు. Then he says, ఆయన ఈ విధంగా అంటా ఉన్నాడు, oh, you are righteous. నువ్వు నీతిమంతుడువు అంటా ఉన్నాడు. You are God. నువ్వు దేవుడవు. You are not deserved to die. నువ్వు మరణించడానికి ఏమాత్రం కూడా అర్హుడవు కాదు ప్రభువా. He made a prayer. ఆయన ఈ విధంగా ప్రార్థన చేశాడు. Looking unto Jesus, he said, యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూస్తూ ఈ విధంగా చెప్పాడు, remember me when you come into your kingdom. తండ్రి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి అన్నాడు. Lot of things are there. మరి చాలా విషయాలు అక్కడ మనం I చూడగలం. have no time to explain that now. అవన్నీ కూడా వివరించడానికి సమయం లేదు ఇప్పుడు. But here one thing you understand. కానీ ఒక విషయాన్ని మీరు అర్థం Christ చేసుకోండి. was also dying there. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన కూడా చనిపోయే స్థితిలో ఉన్నాడు. He was also bleeding in his hands and feet. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన చేతుల్లో రక్తం కారుతున్న వ్యక్తిగా ఉన్నాడు. But he called him Lord. కానీ ఆ వ్యక్తి తను యేసుక్రీస్తు ప్రభు అని ప్రభు అంటా ఉన్నాడు. You are my Lord. నువ్వు నా ప్రభు అని ఆ దొంగ అంటా ఉన్నాడు. Though you are going to die now, నువ్వు ఇప్పుడు మరణించబోతున్నప్పటికి కూడా, okay, we can say that he died before these two thieves. Before the thieves, Christ died. ఆ ఇద్దరు దొంగల కంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభు వారు మరణించారు. Bible says. బైబిల్ ఆ విధంగా చెప్తుంది. Before both of these thieves, Lord Jesus Christ died. ఆ ఇద్దరు దొంగలు మరణించకంటే ముందుగానే యేసుక్రీస్తు ప్రభు వారు In the మరణించారు. Gospel of John it is written. యోహాను సువార్తలో ఆ మాట రాయబడింది. Okay, I will explain that later. ఆ తర్వాత ఆ విషయాన్ని మీతో నేను చెప్తాను. So here, this man was looking unto Jesus and saying, calling him Lord. ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూస్తూ ఆయనను ఈ విధంగా సంబోధిస్తా ఉన్నాడు, ప్రభువా అంటా ఉన్నాడు. రెండవ దొంగ, He had an upward look unto Christ. యేసుక్రీస్తు ప్రభు వారి వైపు ఆయన చూస్తూ ఉంటుండగా ఆయన యొక్క దృష్టి పై వైపు చూసేవిగా ఉన్నాయి. He looked unto himself, then he looked unto Christ. మొదటిగా చూసినప్పుడు అతను తనను తాను చూసుకున్నాడు, రెండవదిగా అతడు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. And so we can say, this repentant thief died to sin. ఈ యొక్క పశ్చాత్తాపమైన వ్యక్తి పాపాన్ని బట్టి మరణించిన వాడిగా ఉన్నట్లుగా చూడగలం. The other thief, రెండవ దొంగ, first thief died in sin. మొదటి దొంగ పాపంలోనే మరణించాడు. But the second thief, he died to sin. రెండవ వ్యక్తి పాపము కొరకు మరణించాడు. And my time is going to be over. The third one, మూడవ వ్యక్తిని మనం చూసినప్పుడు Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారు he was dying for the sin. ఆయన పాపము కొరకు మరణిస్తా ఉన్నాడు. He died for the sin of the whole world. ప్రపంచ మానవ కోటి పాప పరిహారార్థం నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు Even మరణించారు. the other two thieves who were dying on either side of the Lord could have looked unto him and saved their lives. ఇరువైపులో ఉన్న దొంగలు ఇద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూసి తమ యొక్క జీవితాలను వారు కాపాడుకోవచ్చు. But one looked unto Christ and saved his life. కానీ ఒక వ్యక్తి మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూసి తన యొక్క జీవితాన్ని కాపాడుకున్నాడు. The other one మరొక వ్యక్తి did not look at Christ. మరొక దొంగను చూసినప్పుడు అతడు యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూడలేదు. Even today, this choice is there before us. ఈ రోజు కూడా మనకు ఆ నిర్ణయం చేసుకునే అవకాశం ఉంది. You can look unto Christ and receive him, or you can deny him. యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూసి నువ్వు ఆయనను అంగీకరించవచ్చు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూడకుండా నువ్వు ఆయనను ధిక్కరించే అవకాశం కూడా నీ చేతుల్లో ఉంది. What is our choice today? నీ నిర్ణయం ఏంటి ఈ రోజు? Do we look at Christ and receive him? యేసుక్రీస్తు ప్రభు వైపు చూసి ఆయన నువ్వు అంగీకరించగలవా? One died as a sinner. ఒక వ్యక్తి పాపంలోనే మరణించాడు. The other died as a saint. మరొక వ్యక్తి పరిశుద్ధుడిగా మరణించాడు. Repentant thief turned from sin unto saint. పశ్చాత్తాపమైన వ్యక్తి పాపం నుంచి పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. The third one died as savior. మూడవ వ్యక్తి రక్షకుడిగా మరణించాడు. Because on the cross itself he saved one who was dying along with him. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ పైనే తనతో పాటు మరణించిన మరొక దొంగను ఆయన రక్షించిన వాడుగా ఉన్నాడు. So remember, one died in sin. కాబట్టి గుర్తుంచుకోండి, ఒకడు పాపంలోనే మరణించాడు. Repented one died to sin. పశ్చాత్తాపపడిన వ్యక్తి పాపం కొరకు మరణించాడు, పాపమును బట్టి మరణించాడు. Lord Jesus died for the sins of the whole world. యేసుక్రీస్తు ప్రభువారు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోక పాప పరిహారార్థమై ఆయన మరణించాడు. Secondly,
రెండవదిగా మనం గమనిస్తాం, First thief died as a sinner, మొదటి దొంగ పాపిగానే మరణించాడు. but the second one repented and died as a saint. ఆ రెండవ దొంగ పశ్చాత్తపడి పరిశుద్ధుడిగా మరణించాడు. He was also a sinner, అతడు కూడా పాపే, but he looked unto Christ and became a saint at the end of his life. ఆ పాపిగానే ఉండి యేసుక్రీస్తు ప్రభువు వారి వైపు చూడడం వల్ల పరిశుద్ధుడిగా చేయబడి పరిశుద్ధుడిగా ఆయన And మరణించాడు. the third one died as the savior. He saved the other one who was on the cross. ఆ మూడవ వ్యక్తిని గమనించినప్పుడు రక్షకుడిగా మరణించాడు. తనతో పాటు శిలువ మీద ఉన్న మరొక వ్యక్తిని రక్షించి మరణించినట్లుగా We చూడగలం. will go for the explanation in the coming session. మన ముందున్న సమయాల్లో వీటిని గురించి ఇంకా మనము డీటెయిల్ గా మనము వీటిని చూద్దాం. What kind of attitude we have? అయితే మనం ఎటువంటి దృక్పథం నిర్ణయం మనం కలిగి ఉండాలి? Is our attitude like the attitude of the thief who died in sin? ఆ శిలువ మీద మరణించిన మొదటి దొంగ వలె తనను తాను పరిశీలించుకోకుండా మరణించిన వ్యక్తి వలె మనం ఉండాలా? Or our attitude like the attitude of repentant thief? లేకపోతే మన యొక్క దృక్పథం లేకపోతే మన యొక్క నిర్ణయాలు పశ్చాత్తాపడిన వ్యక్తి వలె ఉండాలా? Or we have a saving attitude of Lord who saved the other one who repented? లేకపోతే మూడవ వ్యక్తిని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఇతరులను రక్షించే వ్యక్తిగా ఉన్నాడు. అటువంటి నిర్ణయాలు లేకపోతే అటువంటి హృదయం మనం కలిగి ఉండాలి. What is the saving attitude? ఏంటంటే ఇతరులను రక్షించే ఆ యొక్క దృక్పథం ఏంటి? Sharing the love of God Yes. or gospel with the perishing ones. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ సువార్తను నశించిపోతున్న వారికి పంచుకోవడమే పంచుకునే సువార్త. Share it even when you die. పంచండి, చెప్పండి, మీరు చచ్చిపోతారు గురించి చెప్పండి. That is what Jesus did. యేసుక్రీస్తు ప్రభువు వారు చేసింది అదే. He saved one of the thieves or criminals who died on either side of the Lord. యేసుక్రీస్తు ప్రభువు వారి వైపు మరోవైపు ఉన్న మరొక దొంగను యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోతూ కూడా రక్షించిన వాడిగా ఉన్నాడు. Sometimes some people will say thief on the right side only is saved. కొంచెం మంది ఈ విధంగా అంటారు, కుడి వైపు ఉన్న దొంగ మాత్రమే రక్షించబడ్డాడు. I don't know. నాకు తెలియదు. Right and left both are good. కుడి వైపు ఎడం వైపు ఇద్దరు కూడా మంచిది. Sometimes we have a feeling that the right is always good. కొన్నిసార్లు మనకు ఈ విధమైన ఆలోచన ఉంటది, కుడి వైపు మంచిది అని చెప్పేసి. Whether you die on the left side or right side, both are same. మనం కుడి వైపు మరణించినా ఎడం వైపు మరణించినా ఎటువైపు మరణించినా రెండు ఒకటే. If you repent your sin, you can come to the Lord. నువ్వు పాపం నుంచి పశ్చాత్తాపడితే నువ్వు ప్రభు దగ్గర రాగలవు. We have always good attitude about rights. Thank God. ఒకవేళ కుడి వైపుని గురించి ఒక మంచి దృక్పథం మీకు కలిగి ఉంటే ఓకే, పర్లేదు. In Tamil Nadu and all, after a marriage, when the couple come inside, they will put the right leg into the house. Here also. Here also. తమిళనాడులో మన రాష్ట్రంలో కూడా ఎవరైనా నూతన జంట వస్తే వారు మొదటిగా ఏ కాలు పెడతారండి? కుడి కాలు పెడతారు. Even after putting the right leg also, after marriage problems are there. కానీ కుడి కాలు పెట్టినా కూడా సమస్యలు రాకుండా ఏమైనా ఉన్నాయా? So next time we will do with the left leg, right? ఈసారి ప్రయత్నం చేయండి, ఎడం కాలు ఏమైనా పెట్టండి, ఏమైనా రావేమో. Both are good. రెండు కాళ్ళు మంచివండి. Repentance is important. పశ్చాత్తాపము ప్రాముఖ్యం. Okay, look unto Lord and find Him. ప్రభు వైపు చూసి ప్రభు దగ్గర మనము గ్రహిద్దాం, మనం ఏంటో గ్రహిద్దాం. We will go further in the coming session. ముందున్న తరగతుల్లో మనం ఇంకా దీని గురించి ధ్యానం చేద్దాం. May God bless. దేవుడు మనల్ని దీవించుగాక.